ఎక్స్ట్రీమ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రతి జాతకంలోనూ కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్లో ఏంటంటే ఒక జాతకము, పుట్టిన తేదీ, టైము, పుట్టిన స్థలము దాన్ని బట్టి మనం ఒక జాతకాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అసలు జాతకంలో ప్రతి ఒక్కరికి కూడా అంటే హిందూ ఆచార ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా నమ్మినా నమ్మకపోయినా సరే ఖచ్చితంగా ఒక అన్నప్రాసన కానీ, బారసాల కానీ, లేకపోతే ఏదైనా పెళ్లి చేసుకునేటప్పుడు కానీ, ముహూర్తాల గురించి పెద్దవాళ్ళందరూ కూడా మాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంటే ఇది నమ్మాలా వద్దా అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నా సరే, ఇంట్లో ఒక్కళ్ళో ఇద్దరో ఖచ్చితంగా ముగ్గురో ఇది అంటే ఒక ఆచారాన్ని నమ్మడం జరుగుతుంది. అయితే జ్యోతిష్యం అంటే ఏమిటంటే మనిషి జీవితానికి సరిపడా ఏవైతే మనం హ్యూమన్ వాంట్స్ అంటే మనకి ఏమేం కావాలనుకుంటున్నామో వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా ఏమైతే మనం అనుకుంటున్నామో చదువుల దగ్గర నుంచి మొదలు, మనస్తత్వం దగ్గర నుంచి మొదలు అవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ఈ జ్యోతిష్యంలోనే ఉంటాయి. అందుకే మానవ జీవితానికి సంబంధించినటువంటి ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం అనేది అనుబంధంగా చెప్పడం జరిగింది. ఒక నేచర్ తోటి మనం కంపేర్ చేస్తే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం దీంట్లోంచి మనం కంపేర్ చేస్తే జ్యోతిష్యం అంటే ఆ పైన ఉన్నటువంటి 9 గ్రహాల యొక్క పరిస్థితి వల్ల మన జీవితం ఏర్పడుతుందని చెప్పి మనం తెలుసుకోవాలి. అలాగే ఏ గ్రహం మనకి ఎంత బలంగా ఉంటే అంత యోగం మనకు వస్తుంది. ఒక మనిషి చూడండి, మన కుటుంబంలో ఒక నలుగురు, ఐదుగురు ఉంటే తండ్రి ఒకలా ఉంటే కొడుకు, కూతురు ఒకలా ఉండొచ్చు, భార్య ఒకలా ఉంటే భర్త, తర్వాత పిల్లలు ఒకలా ఉండొచ్చు. వీళ్ళు నలుగురు ఒకేలా ఉంటే ఇంకొకలా ఉంటే పెద్దవాళ్ళు ఇంకోలా ఉండొచ్చు. ఇదంతా కూడా మరి జాతకాన్ని బట్టే జరుగుతుంది. అంటే గ్రహస్థితి వల్ల మనిషి యొక్క మనస్తత్వము, ఇష్టాలు, కోరికలు, కోపాలు, తాపాలు, అధికారం చెలాయించడం ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే ఈ 9 గ్రహాల వల్లే వస్తుంటాయి. కాబట్టి ఎవరికైనా సరే పుట్టిన తర్వాత బాగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఉద్యోగాల్లో బాగా అభివృద్ధి చెందాలి, ఇల్లు కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, విదేశాలు వెళ్ళాలి, ఇలా అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. మరి ఈ కోరికలన్నీ జరగాలంటే మన జాతకంలో ఉన్నటువంటి ఎటువంటి గ్రహాలు కారణం? మనం పుట్టినటువంటి సమయాన్ని బట్టి ఏ గ్రహం మనకి ఎలా పనిచేస్తుంది అని చెప్పి చెబితే ఖచ్చితంగా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం చాలా ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా ఎవరైతే చూస్తున్నారో వీడియో కూడా వీళ్ళందరికీ ఈ జ్యోతిష్ శాస్త్రం గురించి మీకు ముందుగా వివరణ ఇవ్వడం జరుగుతోంది. ఒక పెళ్లి చేస్తున్నారు, ముహూర్తం చూడండి అని అడుగుతారు, బారసాలకు ఎప్పుడు బాగుందని అడుగుతారు. మరి ముహూర్తం చూసి పెట్టడం ఎందుకు జరుగుతుంది అంటే ఆ సమయంలో మన సోలార్ సిస్టంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క కదలిక ఇవన్నీ బాగున్నప్పుడు ఒక మంచి సమయం జరుగుతోంది కాబట్టి ఆ సమయంలో ఒక అన్నప్రాసనం చేస్తే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ సమయంలో పెళ్లి చేసి ఇద్దరు కలిసి ఉంటారు, లేకపోతే ఇద్దరు హాయిగా ఉంటారు, లేకపోతే ఆ సమయంలో అక్షరాభ్యాసం చేస్తే బాగా చదువుకుంటాడు కదా అన్న ఉద్దేశంతో మనం ఈ ముహూర్తాలు నిర్ణయించడం జరుగుతుంది. అయితే మొట్టమొదట మనకి చాలామందికి ఈ రోజుల్లో పెళ్ళి అనేది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది. ఇంట్లో 25, 26, 29, 30, 35 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. కానీ మనసులో ఆలోచన ఉండిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఎంతో దిగులు చెందుతున్నారని చెప్పి మా దగ్గరికి వచ్చే జనాల ద్వారా మేము ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాం కూడా. కాబట్టి ఒక పెళ్లి జరగాలంటే జాతకంలో 7వ స్థానం కారణం. ముఖ్యంగా 7వ స్థానం, సప్తమం కలత్ర స్థానం అంటారు. మరి ఆ పెళ్లి జరిగేటటువంటి గ్రహం ఎవరు? ఆమెకి, అతనికి అంటే ఒక అమ్మాయికి, యుక్త వయసు వచ్చినటువంటి ఒక అబ్బాయికి ఇలా పెళ్లి జరగకపోవడానికి కారణం ఏంటి అనే దాన్ని బట్టి మనం చర్చించుకుంటే ఖచ్చితంగా జాతకంలో కుజ దోషము, లేకపోతే రాహుకేతు దోషము, లేకపోతే బంధుత్వ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాల యొక్క విషయము ఖచ్చితంగా మనల్ని పీడిస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ముందు మనం మేషరాశి వాళ్ళ గురించి మనం చెప్పుకుందాం. మేషరాశి వాళ్ళకి
వివాహం కావాలంటే రాశిరీత్యా చూసుకుంటే శుక్రగ్రహం కారణం. శుక్రుడు కనుక జాతకంలో బాగున్నాడు అనుకోండి, మంచి భార్య, మంచి భర్త లభిస్తారు. అలాగే సంపాదన కూడా బాగుంటుంది, ధనం కూడా బాగుంటుంది. అయితే ఇందులో రాశిని బట్టి ఇలా శుక్రగ్రహానికి పూజ చేసుకోమని చెప్పొచ్చు. మరి మేషరాశి వాళ్ళకి వివాహ కారకుడు శుక్రుడు అయ్యి ఉన్నాడు కాబట్టి, అలాగే మేష లగ్నం వాళ్ళకి కూడా ఇదే శుక్రుడు వివాహ కారణం అవుతాడు. మరి ఈ శుక్రుడు కనుక మన జాతకంలో సరిగ్గా లేకపోతే వివాహానికి ఖచ్చితంగా లేట్ అవుతుంది. వాళ్ళందరూ ఈ కుజదోష నివారణ చేసుకుని, అంటే ఒకవేళ మేషరాశి వాళ్ళకి కుజుడు 2వ స్థానంలో ఉంటే కుజదోషం అని చెప్పడం జరిగింది. 8వ స్థానంలో వృశ్చిక రాశిలో ఉన్నా సరే కుజుడు దోషంగా చెప్పడం జరిగింది. అలాగే మళ్ళీ మేష లగ్నం దగ్గర నుంచి కర్కాటక రాశిలో కూడా 4వ స్థానంలో కుజుడు ఉంటే కూడా కుజదోషం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ 4వ స్థానంలో కుజుడు వల్ల వివాహానికి ఆటంకాలు అవుతాయి. ఆ తర్వాత 7వ స్థానంలో కుజుడు వల్ల కుజదోషం ఉంటుంది. అష్టమాధిపతి మేషలగ్నానికి సప్తమంలో ఉంటే భార్యాభర్త ఇద్దరు పెళ్ళైనా సరే ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ లేకపోతే అనేక రకాల గండాలు చికాకులు ఉంటాయి. తర్వాత 8వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఆయుష్ గండ దోషాలు ఉంటాయి. 12వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల అనవసరం ఖర్చులు అవుతూ ఇద్దరికిద్దరు మాట పొంతన లేకుండా ఉంటారు. కాబట్టి మేషరాశి వాళ్ళు కనుక పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కుజదోష నివారణకి కానీ రాహుకేతు దోష నివారణకి కానీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అలాగే ఆంజనేయ స్వామి వారికి హోమం చేయించండి. సుబ్రహ్మణ్య పాశుపతం కానీ లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వారికి జపం కానీ ఇలా ఈ సంబంధిత ఈ ఏదైతే గ్రహం మనకి జాతకంలో బాగోలేదో దాన్ని చూసి జాతకం చక్రం వేసి దాంట్లో పరిశీలించి అప్పుడు ఏ గ్రహం బాగోలేదో ఆ గ్రహానికి బలం తగ్గిందో దానికి జప తర్పణాలు చేయించి ఆ తర్వాత సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి, తప్పకుండా పెళ్ళవుతుంది. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఛానల్ మీరు ఇక్కడి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఆలోచనలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఆ తర్వాత మమ్మల్ని కలవాలంటే కూడా నెంబర్ ఉంటుంది, కాల్ చేసి నేరుగా వచ్చి కలవచ్చు. మా జ్యోతిష్య లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠంలో మీకు పూజా కార్యక్రమాలన్నీ చేసి మీకు చక్కని భవిష్యత్తులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు అంత బాగుండాలని చెప్పి మేము కోరుకుంటూ పూజ చేస్తాం. శుభం భవతు.